వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆనందం, ఆరోగ్యం, చేసే పని మీద ఇష్టం, ఇవన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ 30 years ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టర్గా ఉన్నారు ద వన్ అండ్ ఓన్లీ బ్రహ్మాజీ గారు. లెట్స్ వెల్కమ్ హిమ్ ఆన్ టు ద ఆర్టీవీ పాడ్కాస్ట్. వెల్కమ్ టు ఆర్టీవీ బ్రహ్మాజీ గారు. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో రేపే మీ మూవీ రిలీజ్ అవుతుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎక్సైటెడ్గా ఉన్నారా లేకపోతే టెన్షన్గా ఉన్నారా? టెన్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడున్న ఇంత మెచ్యూరిటీ ఇన్నేళ్ళు ఉన్నాను కాబట్టి. అంటే మీరు చాలా మూవీస్ యాక్ట్ చేశారు, మీకు అలవాటు అయిపోయి ఉంటుంది. అలవాటు అయింది. కంటెంట్ జనాలకు నచ్చితే. మీరు చాలాసార్లు యూనో సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంది, నేను చూసాను. అంటే కొంచెం ట్విట్టర్లో కూడా మీరు ట్వీట్ చేస్తూ ఉంటారు, అంటే మీ ఒపీనియన్ కానీ వ్యూస్ కానీ చాలా షేర్ చేస్తూ ఉంటారు. అంటే మీ ట్వీట్స్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు సార్. అలాంటిది మీరు ట్విట్టర్ అకౌంట్లోంచి ఎందుకు బయటకు వచ్చారు మళ్ళీ? అంటే మీరు జాయిన్ అయ్యారు, బట్ చిరాకు వచ్చింది. ఎందుకని? అంటే ఎలాంటి వాటికి ట్వీట్ చేయాలి, ట్వీట్ చేయకూడదు అని అలాంటి డిసైడ్ అయ్యారా? ఇట్స్ నాట్ రూల్ యాక్చువల్లీ. దేనికి రియాక్ట్ అవ్వకూడదు, దేనికి అవ్వాలి అంటే మనకు అనిపించింది. మనకి స్పందించాల్సినప్పుడు స్పందించాలి. అది నేను యాక్చువల్లీ ట్విట్టర్ బయటకు వచ్చింది ఒకసారి. మా ఇంట్లో వాటర్ వచ్చేసి నా కారు మునిగిపోయింది. వాటర్ మోకాళ్ళ వరకు నీళ్ళు ఉన్నాయి. నేను నా వైఫ్ ఆల్మోస్ట్ 500 meters నడుచుకుంటూ వెళ్ళాం వాటర్లోనే. వేరే వాళ్ళు హెల్ప్ చేసి తీసుకొచ్చారు మమ్మల్ని. ఓకే. అంత హెవీ రైన్ వచ్చినప్పుడు నేను దాన్ని సటైరికల్గా జోక్గా ఐ వాంట్ టు బై అ బోట్. అంటే నా కారు అక్కడ వేరే స్ట్రీట్లో పెట్టి వేరే వాళ్ళ పార్కింగ్లో హైలో పెట్టి మేము నడుచుకుంటూ వచ్చి మణికొండలో మా ఫ్లాట్కి వెళ్ళేసరికి మా రోడ్డు అంతా మునిగిపోయింది. మా బేస్మెంట్లో వాటర్ వెళ్ళిపోయి నా కారు పాడైపోయింది కూడా. ఒక కారు బయట ఉంది కాబట్టి అది సేఫ్ అయింది. సో అప్పుడు దాన్ని అందంగా నేను అలా అంటే అదేదో ఎవరికాళ్ళు వాళ్ళ పర్సనల్ రెయిన్లో ఫీల్ అయ్యి రియాక్ట్ అయ్యారు. అందుకని సో సార్ మరి ఇది చూసుకున్నట్లయితే మనం ఒక ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఒక 5-4 members ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, ఒకళ్ళేమో టాప్లో ఉంటాం, ఒకళ్ళు న్యూట్రల్గా ఉండిపోతారు. సో దీని గురించి అసలు మీరేం చెప్తారు? ఎందుకంటే ఒకేసారి ట్రావెల్ అవుతాం, కానీ కొంతమంది ఏమో టాప్కి రీచ్ అవుతారు, కొంతమంది ఏమో అట్లా న్యూట్రల్గా ఉండిపోతారు. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు స్కూల్లో అందరూ చదువుకున్న వాళ్ళందరూ అదే ఒకటే ఐఏఎస్లు ఐపీఎస్లు వరకు తల ఒక ఫీల్డ్లో ఒక్కళ్ళు ఒక పొజిషన్లోకి వెళ్తారు. వాళ్ళకున్న తెలివితేటలను బట్టి, వాళ్ళకున్న టాలెంట్ని బట్టి, వాళ్ళకున్న అదృష్టం బట్టి ఇన్ని ఉంటాయి. ఇవన్నీ 3 కలిస్తే ఈజీగా టాప్ వెళ్తాం, లేకపోతే మధ్యలో ఉంటాం. దానికని నేను అనుకునేది అంటే ఎంతకాలం ఉన్నది ఇంపార్టెంట్. ఇలా వచ్చి ఇలా పడిపోకుండా ఇలా వెళ్ళకుండా ఇలా వెళ్ళి ఇలా కన్సిస్టెంట్గా అలాగా ఒక 50 ఏళ్ళు ఉన్నాం అనుకోండి, హ్యాపీగా. సో కన్సిస్టెన్సీ. సో మూవీ ఫీల్డ్లో మీకు బాగా ఫ్రెండ్స్ అంటే ఎవరు చెప్తారు కో యాక్టర్స్లో? షూటింగ్ ఉన్నప్పుడు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు అందరూ. షూటింగ్ అయిపోయిన తర్వాత మర్చిపోతారు. మళ్ళీ షూటింగ్లో కలిసి మళ్ళీ క్లోజ్ ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి. సో స్పెసిఫిక్గా మీకు ఫ్రెండ్స్ యాక్చువల్గా. ఎనిమీస్ అయితే నాకు తెలిసి లేరు, అజాత శత్రువు అంటారు మిమ్మల్ని. ఎనిమీస్ ఉంటే నాకు తెలియదు, వెనకాల ఉంటారేమో. సో సార్ మీకు ఈ 30 yearsలో మీ ఇన్నర్ స్ట్రెంగ్స్ అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఇప్పటివరకు 30 years కన్సిస్టెంట్గా ఉన్నారు. సో నాకు ఈ స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి నేను ఇంతవరకు సస్టైన్ అవ్వగలిగాను అంటే పాజిటివ్ పేషెన్స్ ఉండాలి. ఓకే. దెన్ నవ్వుతూ ఉండండి ఎప్పుడు, ఎందుకు ఆల్వేస్ స్మైల్. ఓకే. వీక్నెస్ అంటే ఏం చెప్తారు? నో చెప్పలేను ఇమీడియట్గా, మొహం మీద మొహమాటం ఎక్కువ. మొహమాటం, దాంతో నేనే సఫర్ అవుతుంటాను. ఓకే. ఇప్పుడు అది ప్రాక్టీస్ చేస్తున్నాను. ఓకే. కుదరదు. అంతకుముందు హోప్ ఇచ్చేవాడిని, చూద్దాం కుదురుద్దేమో అంటే చెప్పలేక స్ట్రైట్ అయిపోయి నో చెప్తే కరెక్ట్. అది యాక్చువల్గా వాళ్ళు ఫీల్ అయినా సరే మనం కమ్యూనికేట్ చేసాం, ఆడు మళ్ళీ వేరే చోటుకి వెళ్తాడు. అవును, అది. సో నో చెప్పలేకపోవడం అనేది మీ వీక్నెస్ అంటారు. సో ఒక్కొక్కసారి సినీ ఇండస్ట్రీలో ఒక న్యూస్ పాస్ అయినప్పుడు, లైక్ రీసెంట్గా అంతకుముందు తీసుకున్నట్లయితే రష్మిక డీప్ సీక్ వీడియో కానీ, సమాంతా విషయం కానీ మీరు రియాక్ట్ అయ్యారు. జనరల్గా మూవీ ఫీల్డ్లో ఎవరు రియాక్ట్ అవ్వరు. సో మీకు ఎలా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తుంది? అంటే నాకు మా ఇంట్లో 4 sisters ఉన్నారండి. సో ఐఎమ్ సపోజ్ టు రియాక్ట్. అవ్వలేదంటే దట్ ఈస్
వాళ్ళ పర్సనల్ ఒపీనియన్, అది మిస్టేక్. అది ఓకే మన ఇండస్ట్రీలో ఉన్న ఒక అమ్మాయి మీద రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు వీఆర్ హౌ టు షో సపోర్ట్. ఓకే అది నా ప్రిన్సిపల్, అది ఎవరికైనా సరే చేస్తాం. సో కమింగ్ టు బాపు మూవీ, మ్యూజిక్ డైరెక్షన్ మీరు చెప్పారు 2 songs ఉన్నాయి. సో మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు సార్? ఆర్ఆర్ ధ్రువ్ అని, ఆయన అంతకుముందు మన బీమ్స్ దగ్గర ఎక్కువగా చేశారు, తమ్మన్ దగ్గర. ఓకే సో ఆయన కూడా బీమ్స్ కూడా మొన్న వచ్చాడు, బ్లెస్సింగ్స్ ఇచ్చాడు. సో సాంగ్స్ మంచి హిట్. రేలా రేలా అన్నది సాంగ్ బాగా వైరల్ అవుతుంది అన్నమాట. మధుప్రియ పాడింది, ఓకే బాగా హిట్ అయిన సాంగ్. మ్యూజికల్లీ హిట్ సినిమా యాక్చువల్లీ. ఓకే సో మీరు స్పిరిచువల్ ఓరియంటెడ్ అన్నారు. సో మీ స్పిరిచువల్ ఓరియంటెడ్ ఆ వైబ్ని మీరు ఎవరితో షేర్ చేసుకుంటారు ఇండస్ట్రీలో? మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడతారు ఎక్కువ? స్పిరిచువల్ దెన్ బ్రహ్మానంద గారు బాగా మాట్లాడతారు స్పిరిచువల్గా. దెన్ దెర్ ఇస్ వెన్నెల్ కిషోర్, ఈ టాక్ అబౌట్ ఫిలాసఫీ అండ్ ఆల్ దట్. అపార్ట్ ఫ్రమ్ ఫన్ అండ్ జోక్స్ అన్ని పక్కన పెడితే వెంకటేష్ గారు, ఆయనతో కూర్చుంటూ కూడా అలా బాగుంటుంది. త్రివిక్రమ్ గారు, అందరితో. సో వీళ్ళందరితో మీరు స్పిరిచువల్ వాళ్ళు మాట్లాడుతుంటారు, మోస్ట్లీ నేను వింటూ ఉంటారు. సో ఓకే సార్, కమింగ్ టు యువర్ ఫిట్నెస్. సో చెప్పండి, మీ ఫిట్నెస్ రహస్యం ఏంటి? మీరు కంట్రోల్ చేసుకుంటారా? ఐ మీన్ క్రేవింగ్స్ అనేవి ఎట్లా? కంట్రోల్ చేయకూడదు, కొంచెం తినాలి, అన్నీ మితం. ఓకే సో ఓన్లీ డైట్తో కంట్రోల్ చేస్తారా? లైక్ యూ డూ వాకింగ్? యా, యూ డూ ఎక్సర్సైజ్ 45, మోడరేట్ ఎక్సర్సైజ్ 45 minutes. ఓకే దెన్ ఈట్ లెస్, బట్ ఐ ఈట్ ఎవ్రీథింగ్. ఓకే సో ఇండస్ట్రీలో ఇట్లా స్ట్రిక్ట్ డైట్ ఫాలో చేసే వాళ్ళు యాక్టర్స్లో అంటే ఎవరు చెప్తారు? అందరూ ఇప్పుడు అందరూ స్టార్స్ అందరూ వెరీ నేను అంటే అసలు కొంచెం కూడా ఐ వోంట్ గో, అసలు చీట్ మీల్ లేదు అనేవాళ్ళు. నేను హిందీలో అలా అంటే సోను సూద్ని చూసా. ఓకే ఆయన ఒకసారి చాక్లెట్, చిన్న చాక్లెట్ బతిమాలది కూడా తినలే. ఓకే 4 చేసి అప్పుడు ఏదో చిన్నది తీసుకున్నాడు, అది 4 years తర్వాత ఆ చాక్లెట్ తిన్నాడంట. సో అంత ఓకే ఓకే స్ట్రిక్ట్ నో అంటారు. సో మీకున్న ఇప్పుడు ఇండస్ట్రీలో ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే ఎవరు చెప్తారు? ఒక జోనర్లో అయితే చెప్పచ్చండి, డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళు ఒక దాంట్లో ద బెటర్ అది. సో మనం చెప్పలేం అలా ఫేవరెట్ డైరెక్టర్ ఇష్టమైన. పర్సనల్గా కూడా అంటే లైక్ త్రివిక్రమ్ గారు, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, ఆర్జీవి గారు, కృష్ణవంశీ, మన అనిల్ రావుపూడి, చందు మండేటి, హను రాఘోపూడి, మేర్లపాక్ గాంధీ. సో దర్ ఆల్ నైస్ పీపుల్ అండ్ దే ఆర్ ఆల్ డూ డిఫరెంట్ జోనర్స్ మూవీస్ అనమాట. సో ఈ 30 yearsలో వాట్ హ్యాస్ చేంజ్డ్ ఫిలిం మేకింగ్లో అంటే మీరు ఏం చెప్తారు? మీరు అప్పటి నుంచి ఇప్పటివరకు చూసారు కాబట్టి ప్రతిసారి అప్పటి నుంచి 30 years మీరు అంటే మీరు ఎప్పటికీ అదే అప్పుడు ఇందాన్ని చూస్తున్నాం 30 years. సో అంటే బెటర్ నౌ యాక్చువల్లీ బికాస్ టెక్నాలజీ టెక్నాలజీ వైజ్ అంతా ఇంప్రూవ్ అయిందంట. సో అంత కష్టపడక్కర్లా, అంత ఇప్పుడు అన్నీ ఎవ్రీథింగ్ కెన్ బి డన్. సో మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను. మీది చంద్రలేఖ ఆ టైంలో కృష్ణవంశీ గారు, రమకృష్ణ గారు కలిసి మీ మ్యారేజ్ చేశారని విన్నాను. సో అది నిజమేనా? అనుకుంటున్నారా? లేదు. సో ఎట్లా సార్ మీరు 25 years, ఇప్పుడు 25 years అయిందా మీ మ్యారేజ్? సో 25 years ఆఫ్ ఈ టుగెదర్నెస్ ఇంకా ఎలా బతుకుంటూ కలిసి ఉంటున్నారని అడుగుతున్నారా? అంతే కదా సార్, ఇప్పుడు రిలేషన్షిప్ అంటే ఇంకా మీ ఆవిడ మిమ్మల్ని ఎలా టాలరేట్ చేస్తుంది, బయటకి గెంటేలేదని అడుగుతున్నారా? అలా కాదు సార్, ఈ 25 years ఆఫ్ టుగెదర్నెస్లో ఒక మ్యారేజ్ కానీ రిలేషన్షిప్ కానీ మీరు ఇచ్చే ఒపీనియన్ కానీ అడ్వైస్ కానీ ఏంటి? మ్యారేజ్ విషయంలో ఎవరు అడ్వైజ్ ఇవ్వకూడదు. అడ్వైజ్ ఇవ్వకూడదు, తీసుకోకూడదు. అంత కన్నా ఏదో ఉండడు ఆవిడ. ఓకే బట్ ఏంటంటే యూ హ్యావ్ టు బి బ్యాలెన్స్. లైక్ ఒకసారి వాళ్ళకి నువ్వు తప్పు చేస్తే సారీ చెప్పు, నువ్వు తప్పు చేయకపోయినా సారీ చెప్పు. ఓకే సో అది అంటారు. సో బీయింగ్ ఎ మ్యాన్, కొత్తగా రిలేషన్షిప్లో ఎంటర్ అయిన వాళ్ళకి కానీ మ్యారేజ్ చేసుకునే వాళ్ళకి కానీ ఏం అడ్వైజ్ ఇస్తారు మీరు? అదే అంటారు, సాలిపురుగు లోపలికి వెళ్దాం లోపల వెయిట్ చేస్తుంటుంది, ఒకసారి వెళ్ళిన తర్వాత బయటికి రాలేదు అని. అది పాతది. ఇది ఇట్స్ డిపెండ్ ఆన్ మ్యారేజ్ ఇస్ నాట్ ఎ యూనివర్సల్ థింగ్ ఫర్ ఎవర్ వన్ అని. ఒక్కరికి ఒకటి వర్క్ అవుతుంటుంది, అది చెప్పలేం. అది యాక్చువల్గా పర్సన్ టు పర్సన్. సో ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ఎవ్రీడే యూ హ్యావ్ టు వర్క్.
ఇట్స్ నాట్ దట్ మ్యారేజ్ అయిపోయింది ఇంకా అలా కాదు, ప్రతిరోజు అటు బ్యాలెన్స్. సో మీ సన్ కూడా మూవీస్లోకి వచ్చారు కదా సార్. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయి? ఒకటి ఏదో స్టార్ట్ అవుతుంది. సో నవ్ ఐఎమ్ నాట్ ఇంటర్ఫియరింగ్ ఈజ్ దిస్ థింగ్. సో మీరేమి అడ్వైస్ వాళ్ళకి ఇప్పుడు ఎవరో యూత్ అడ్వైజ్ తీసుకునే పరిస్థితులు లేరు. ఇంకా మనకి ఇస్తారు అడ్వైజ్. ఆ సెన్సిబిలిటీ ఉంటే చాలు మనకి. మనకి ఇవ్వకుండా ఉంటే వాళ్ళు అడ్వైజ్. సో ఏంటి సార్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, మీరు ఇంకా ఏమేమి లైనప్ అయింది? ఉన్నాయండి ఆన్ ద ఫ్లోర్స్. నేను ఇప్పుడు చిరంజీవి గారిది విశ్వంబర అయిపోయింది. మలయాళం మూవీ ఒకటి చేశాను. మలయాళం ఎక్స్టెండ్ తెలుగు. సో మలయాళంలో యాక్ట్ చేశారు. తెలుగు మూవీ డబ్ చేశారు. దాని శాంతి అని పేరు పెట్టారు. మన తరుణ్ భాస్కర్ హీరో ఆ సినిమాలో, డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అదొకటి చేశాను. ఇప్పుడు యూవీ క్రియేషన్లో పిక్చర్ షూట్ జరుగుతుంది మన బైక్ రేస్ మీద. దెన్ ఐఎమ్ డూయింగ్, ఇంకా లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఓకే. సో జనరల్గా మీరు క్యారెక్టర్కి ఏదైనా కావాలి అంటే మీరు ఎవరికైనా అప్రోచ్ అయ్యి అడుగుతారా, లేకపోతే మీ దగ్గరికి వస్తాయా క్యారెక్టర్స్? ఇప్పుడు నా దగ్గరికి వస్తాయి క్యారెక్టర్లు. ఓకే. బట్ నాకు ఇష్టమైన డైరెక్టర్ నేను అడుగుతా పని చేస్తానని. ఓకే. సో కృష్ణవంశీ గారి మూవీలో అయితే మీ క్యారెక్టర్ కంపల్సరీ ఉంటుంది కదా, ప్రతి మూవీలో ఒక క్యారెక్టర్ క్యారెక్టర్ సూట్ అయితేనే ఇస్తాడు తను. ఓకే. సో మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వరు సో క్యారెక్టర్స్ అయితే? నేను అడగను. ఓకే. సో సార్ మీ రూట్స్ ఏంటి, అసలు మీరు బర్త్ ప్లేస్ ఎక్కడి నుంచి వచ్చారు? నేను పుట్టింది హైదరాబాద్లో. ఓకే. హైదరాబాద్లో పుట్టిన 3-4 monthsకి మా ఫాదర్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి ట్రాన్స్ఫర్ అయ్యాం. ఓకే. దెన్ పెరిగిందంతా వెస్ట్ గోదావరి. మా ఫాదర్ మదర్ వాళ్ళది ఈస్ట్ గోదావరి. ఓకే. ఫాదర్ది సామర్లకోట, మదర్దేమో అద్దింకువర్లంక. సో ఐఎమ్ మోర్ అటాచ్డ్ టు కోనసీమ అద్దింకువర్లంక అటు సైడ్ ఇది. ఓకే. సో ఫైనల్గా ఏలూరులో చదువుకున్నాను. పేరెంట్స్ అప్పుడు తాడేపల్లిగూడ సెటిల్ అయ్యారు. సో ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నాను. సో ఇప్పుడంటే హైదరాబాదీ. ఓకే. సో కమింగ్ టు బాపు మూవీ, సో వై ఎవ్రీవన్ షుడ్ కమ్ అండ్ వాచ్ అంటే ఏం చెప్తారు? ఇఫ్ యూ వాంట్ టు వాచ్ గుడ్ మూవీ దెన్ గో అండ్ వాచ్. ఓకే. అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. విలేజ్ సినిమా, బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి, చిన్న ఫన్ ఉంటుంది, చిన్న థ్రిల్లింగ్ ఉంటుంది. ఒక అంటే ఇట్స్ ఎ ప్యూర్ మూవీ, నాట్ ఆర్టిఫిషియల్ మసాలాలు వేసి అలా చేయలే. సో ఇలాంటి సినిమాలు ఆడితే బాగుంటుంది నా ఫీలింగ్. సో ఈ మూవీలో మీతో పాటు ఆమని గారు చేశారు, సుధాకర్ రెడ్డి చేశారు. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? నాకు ఆమని గారితో యాక్ట్ చేసేప్పుడు సుధాకర్ రెడ్డి గారి కాంబినేషన్ అంటే భయం వేసేది. యాక్చువల్లీ వెరీ న్యాచురల్, వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు ఉండదు. సుధాకర్ రెడ్డి గారు తెలంగాణలో కానీ సాంగ్స్ కానీ పాడడం కానీ మాటలు అన్నీ మన క్యారెక్టర్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఆమెని గారు వెరీ న్యాచురల్, మధ్యలో నాలంటూ ఇరుక్కుపోయేవాడు అనమాట. సో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్ళ టోన్కి నేను వెళ్ళి న్యాచురల్గా నాకు హెల్ప్ అయింది వాళ్ళతో యాక్ట్ చేయడం. ఓకే. సో మీరు ఈ స్టోరీ మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మీరేమన్నా చేంజెస్ చేశారా దాంట్లో, లేకపోతే జస్ట్ డైరెక్టర్ ఎలా చెప్పారో స్మాల్ చిన్న చిన్న అనుకుంటే అప్పుడు స్పాట్లో? ఓకే. సో ఇప్పుడు నేను ఒక ఇండస్ట్రీలో ఒక 5 పేర్లో 6 పేర్లో చెప్తాను. వాళ్ళకి మీరు ఒక క్వశ్చన్ అడగాలంటే ఒక ఫన్నీ వేలే ఏం అడుగుతారో చెప్పండి. ఒక క్వశ్చన్ అడగండి రవితేజ గారు. అంటే ఈ మధ్య అందరినీ దూరంగా పెడుతున్నాడు ఎందుకని? మనుషులతో కలవట్లేదు. ఓకే. సుకుమార్ గారు, నెక్స్ట్ సినిమాలో నా క్యారెక్టర్ ఇస్తున్నారా లేదా? మీరే కదా అడగమన్నారు. అంతే. రష్మిక గారు, ఎలా అంత సింపుల్గా డౌన్ టు ఎర్త్ ఉంటున్నారు నాకు అర్థం కావట్లే. అదన్నా అంటే అది అంత సక్సెస్ఫుల్ ఉండి ప్రతి ఒక్కరితో ఈక్వల్గా ఉండి స్టార్స్తో సహా టు ఆఫీస్ లైక్ లైట్ మ్యాన్ వరకు చాలా ఫ్రెండ్లీగా, చాలా వెరీ డౌన్ టు ఎర్త్. అది ఎలా సాధ్యం అయింది మీకు? ఆర్జీవి గారు, మళ్ళీ మాకు ఒక శివ లాంటి సినిమా రావాలి ఆయన దగ్గర నుంచి. ఎప్పుడు తీస్తున్నారు? ఓకే. సమంత నేషనల్ హీరోయిన్ అయిపోయింది, తెలుగులో సినిమాలు చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్. కృష్ణవంశీ గారు ఒక మళ్ళీ మురారి లాంటి సినిమాలు తీయాలి, మెసేజ్ల జోలికి వెళ్లకుండా మంచి బ్యూటిఫుల్ నిన్నే పెళ్ళాడితే కానీ
అలాంటి సినిమా తీయాలని కోరుకుంటున్నాను అనమాట. ఎప్పుడు తీస్తామని అడుగుతున్నాను. ఓకే సార్, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ అగైన్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బాపు మూవీ. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.